బ్రిటిష్ రాజ్యాంగం, ఆస్ట్రేలియా యొక్క రాజ్యాంగం, ఈ రాజ్యాంగాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చినాయి. తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండ నుంచి ఈ యొక్క చట్టం అనేది బైబిల్ నుంచి వచ్చింది. మన యొక్క కాన్స్టిట్యూషన్ ఏ కాపీ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. కాబట్టి భారతదేశపు రాజ్యాంగం కూడా ఇంచుమించుగా బైబిల్ నుంచి వచ్చింది. ఈ విషయాన్ని చెప్తున్నాను. సో బైబిల్ను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి సన్మార్గంలో ఉంటాడు, దేవుని కృపలో వర్ధిల్లుతాడు, నీతి న్యాయములో ఆ వ్యక్తి జీవించగలుగుతాడు, దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాడు. బైబిల్ ఈజ్ ద గైడ్ బుక్ టు ద ఎటర్నిటీ. బైబిల్ గ్రంథం నిత్య జీవానికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది, నిత్యత్వానికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. బైబిల్ టాక్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మరణం తర్వాత జీవితం గురించి చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథమే. చాలా గ్రంథాలు ఉన్నాయి, ఈ జన్మలు ఉన్నాయని మాట్లాడుతూ వచ్చారు. బైబిల్ చెప్తుంది మానవుడికి ఒకే ఒక జన్మ ఉంటుంది.